కంప్యూటర్ యొక్క నిర్వచనము. కంప్యూటర్ అన్నది ఒక ఎలక్ట్రానిక్ ఉపకరణము. అది డేటాను గ్రహించి విశ్లేషించి దానిని ఇన్ఫర్మేషన్గా మార్చగల ఒకానొక ఉపకరణము. కంప్యూటర్కి సంబంధించి ఇతర నిర్వచనాలు మనం చూసినట్లయితే ఆక్స్ఫర్డ్ ఆంగ్ల డిక్షనరీ కంప్యూటర్ని ఈ విధంగా నిర్వచిస్తూ ఉన్నది: ముందుగా నిర్ధారించబడిన ఆదేశాల అనుసారం సమాచారాన్ని నిక్షేపించి అనగా స్టోర్ చేసి విశ్లేషించగల అనగా ప్రాసెస్ చేయడము లేదా అనలైజ్ చేయడము అన్నటువంటి అర్థం వస్తుంది. ఒక ఎలక్ట్రానిక్ ఉపకరణము అని నిర్వచిస్తూ ఉన్నది. అదేవిధంగా వెబ్స్టర్ ఆంగ్ల డిక్షనరీ కంప్యూటర్ను సమాచారాన్ని నిక్షేపించి అనుదానించి విశ్లేషించగల ప్రోగ్రామబుల్ అయిన పరికరము అనేటువంటి నిర్వచనాన్ని మనకు చెబుతూ ఉన్నది. కంప్యూటర్ యొక్క రకాలు మనం చూసినట్లయితే స్థూలంగా కంప్యూటర్లో ఉన్నటువంటి రకాలు స్థూలంగా 3గా నిర్వచించవచ్చు. అవి ఏవనగా అంకకలన యంత్రాలు, డిజిటల్ కంప్యూటర్స్. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నటువంటి కంప్యూటర్లను అంకకలన యంత్రాలు లేదా డిజిటల్ కంప్యూటర్స్గా నిర్వచించవచ్చును. అదేవిధంగా సారూప్య కలన యంత్రాలు లేదా అనలాగ్ కంప్యూటర్స్ అందరు. అనలాగ్ కంప్యూటర్స్ పూర్వం ఉపయోగింపబడినవి. సంకరకలన యంత్రాలు లేక హైబ్రిడ్ కంప్యూటర్స్ అని నిర్వచిస్తూ ఉన్నారు. ఈ అంకకలన సారూప్య కలన యంత్రాలలో ఉన్నటువంటి ఉపయోగాలను తీసుకుని హైబ్రిడ్ కంప్యూటర్స్ను తయారు చేయడం జరిగినది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నటువంటి కంప్యూటర్లు ఏవైనా కూడా అంకగణన యంత్రాలుగా గుర్తించవచ్చును. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నటువంటి కంప్యూటర్లు అంకగణన యంత్రాలు లేక డిజిటల్ కంప్యూటర్స్. కంప్యూటర్ యొక్క చరిత్రను మనం చూసినట్లయితే ప్రస్తుతం మన వాడుకలో ఉన్నటువంటి కంప్యూటర్ యొక్క ప్రస్థానం మొదలు 19వ శతాబ్దంలో ఆంగ్ల గణిత శాస్త్ర ఆచార్యులైనటువంటి చార్లెస్ బాబేజ్ గారు రూపొందించినటువంటి అనలిటికల్ ఇంజిన్ ద్వారా జరిగింది. చార్లెస్ బాబేజ్ గారి చిత్రాన్ని ఎడమ వైపున గమనించవచ్చును. అదేవిధంగా తను రూపొందించి ఉపయోగించినటువంటి అనలిటికల్ ఇంజిన్ను మీరు కుడివైపున గమనించవచ్చును. కంప్యూటర్ యొక్క తరాలు, ముఖ్యంగా కంప్యూటర్ తరాలు మనం కంప్యూటర్ యొక్క తరాలను స్థూలంగా 4గా విభజించి చదవగలము. ప్రతి తరంలోనూ కంప్యూటర్ నిర్మాణంలో మరియు పనితనంలోనూ ఎంతో కొంత అభివృద్ధి జరిగింది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నటువంటి కంప్యూటర్లు మొదలు 19వ శతాబ్దంలో జరిగిందని ఇదివరకనే మనం తెలుసుకున్నాము. మొదటి తరం మనం చూసినట్లయితే 1937 నుంచి 1946 వరకు గల తరాన్ని మనం మొదటి తరంగా గుర్తించవచ్చు. అదేవిధంగా రెండవ తరం 1947 నుంచి 1962 వరకు గల కాలాన్ని రెండవ తరంగా మనం గుర్తిస్తూ ఉన్నాము. అదేవిధంగా మూడవ తరం చూసినట్లయితే 1963 నుండి 1971 వరకు. నాలుగవ తరము 1972 నుంచి ప్రస్తుత కాలం వరకు 4వ తరంగా గుర్తిస్తూ ఉన్నాము. ముందుగా మొదటి తరాన్ని మనం చూసినట్లయితే మొదటి తరంలో సాంకేతిక పరిజ్ఞానం అనగా ఉపయోగించినటువంటి
ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని మనం చూసినట్లయితే వ్యాక్యూమ్ గొట్టాలు లేక వ్యాక్యూమ్ ట్యూబ్స్ను ఉపయోగించారు. అప్పటి పరిజ్ఞానం వ్యాక్యూమ్ ట్యూబ్స్ను ఉపయోగించారు. దాని పరిమాణం మనం చూసినట్లయితే వ్యాక్యూమ్ ట్యూబ్స్ పెద్ద పెద్ద భవనాలు ఆక్రమించేవి. ఆ కంప్యూటర్లను పనిచేయించుటకు పెద్ద పెద్ద భవనాలు ఆక్రమించి వ్యాక్యూమ్ గొట్టాల ద్వారా పని చేయించడం జరిగింది. వ్యాక్యూమ్ గొట్టాల ద్వారా పనిచేయు కంప్యూటర్ను మీరు ఆ చిత్రంలో చూడవచ్చును. ఈ విధంగా పెద్ద పెద్ద భవనాలు ఆక్రమించేవి మొదటి తరం కంప్యూటర్లు. అదేవిధంగా రెండవ తరం 1947 నుంచి 1962 అని ముందుగానే చెప్పుకున్నాం. రెండవ తరంలో సాంకేతిక పరిజ్ఞానము ట్రాన్సిస్టర్స్ను ఉపయోగించడం జరిగింది. ట్రాన్సిస్టర్లు అదేవిధంగా పరిమాణం, మన కంప్యూటర్ యొక్క పరిమాణం చూసినట్లయితే గదులు ఆక్రమించేవి. కొంతమేర అభివృద్ధి జరిగి గదులను ఆక్రమించే స్థాయికి మనం రెండవ తరం కంప్యూటర్లలో చూడగలము. ట్రాన్సిస్టర్ల ద్వారా పనిచేయే కంప్యూటర్ను మీరు చిత్రంలో చూడవచ్చును. ఈ విధంగా కొన్ని గదులను ఆక్రమించేవి రెండవ తరం కంప్యూటర్లు. అదేవిధంగా మూడవ తరం మనం చూసినట్లయితే 1963 నుంచి 1971 వరకు ఉన్నటువంటి కాలము. మూడవ తరంలో మరి సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ను ఉపయోగించడం జరిగింది. పరిమాణం చిన్నదిగా మారింది. ఇప్పుడు కంప్యూటర్ యొక్క పరిమాణం ఏదైతే ఉందో అది చిన్నదిగా మారింది. ఇంతకుముందు మరి గదులు ఆక్రమించేవి, కొన్ని భవనాలు ఆక్రమించే స్థాయి నుంచి మరి పరిమాణం చిన్నదిగా మారడం జరిగింది మూడవ తరంలో. మూడవ తరంలో ముఖ్యమైనటువంటి అభివృద్ధి ఏమనగా మొట్టమొదటిసారిగా 1971లో ప్రజలకు అందుబాటులోకి మైక్రో ప్రాసెసర్ ఇంటెల్ వారి ద్వారా 4004 మైక్రో ప్రాసెసర్ 4004 మైక్రో ప్రాసెసర్ మనకు మొట్టమొదటి మైక్రో ప్రాసెసర్ ఇది 1971లో ప్రజలకు అందుబాటులోకి రావడం జరిగింది. ముఖ్య పరిణామము ఇక్కడ మూడవ తరంలో మనం చూసినట్లయితే. అదేవిధంగా నాలుగవ తరం మనం 1972 నుంచి ప్రస్తుత కాలము అని అంటున్నాం. నాలుగవ తరంలో సాంకేతిక పరిజ్ఞానం మీరు చూసినట్లయితే మైక్రో చిప్స్ యొక్క పరిజ్ఞానాన్ని మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా పరిమాణం చూసినట్లయితే అరచేతిలో ఒదిగిపోయేటువంటి తాటి కంప్యూటర్లు లేక పామ్ కంప్యూటర్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిని ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నాము. కంప్యూటర్లు పామ్ కంప్యూటర్స్. ఈ చిత్రంలో IBM వారి వర్క్ ప్యాడ్ మీరు గమనించవచ్చును. అరచేతిలో ఇమిడిపోయేటువంటి కంప్యూటర్లను ఈ తరంలో మనం ఉపయోగించగలుగుతున్నాము. అదేవిధంగా ప్రాసెసింగ్ స్పీడ్ ఏదైతే ఉందో అది కొన్ని వేల రెట్లు పెరగడం జరిగింది. ఇది నాలుగవ తరం యొక్క అభివృద్ధి. తర్వాతి పాఠంలో తర్వాత కలుసుకుందాం. సెలవు.